వదలను, చంపేస్తాను. నా ప్రాణం పైన వదలను. కొంచెం బంగారం గురించి నీ ప్రాణం పోగొట్టుకుంటావా? వదులు. నిన్ను వదలను. వదలు. వదులు. పెరి బాబు. వదులు. పెరి బాబు. రేయ్, వదలు. ఎవరా మీరు? ఆడపిల్ల రోడ్డు మీద కనిపిస్తే సార్ ఇలా కనిపించారంటే మామూలుగా ఉండదు. నీకేమైనా పిచ్చా? పోతే పోయింది, తాడే కదా, వదిలేయచ్చుగా. వదలాలంటే నేను ముందు నా ప్రాణాన్ని వదలాలి. ఒకసారి ఆడదాని మెల్లో తాళి పడిందంటే ప్రాణం పోయాకే దాన్ని తీస్తారు పెరియబాబు. ఏ ఆడదైనా అదే కోరుకుంటుంది. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నీ పార్టీ చేయించిన వ్రత ప్రభావం నీతో ఇలా మాట్లాడిస్తుంది. త్రిపుర వచ్చే వరకే, తర్వాత నువ్వెవరో నేనెవరో. అనవసరమైన ఆలోచనలు మనసులో పెట్టుకోకు. వ్రతం జరిగినంత సులువుగా అది జరగదు, జరగదు. చూసింది చేసింది చాలు, పద. ఏంటి ఆగిపోయావు? మనసులో ఉన్న బురద కంటే ఇదేం పెద్దది కాదు. కొంచెం అంటుకున్నంత మాత్రాన మలినం అయిపోవలే. రా. చూసావా వల్లి, ఎవరో రాళ్ళేశారు. తప్పించుకున్నావు. నీకు మమ్మల్ని ముంచే ఆలోచన ఉన్నా నాతో వస్తే నీకు మంచి జరుగుతుంది. ఎప్పటికి మారుతావో ఏంటో. సర్లే రా. కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ బాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. నీ నీడనై నిలిచి కాపాడుతాను. ఇప్పుడు వధూవరులకు సప్తపది గురించి 7 అడుగుల ప్రాముఖ్యత గురించి వివరంగా చెబుతాను. నా మాటల్ని వింటూ ఒక్కో అడుగు వేయండి. మొదటి అడుగు సమన్వయంతో శక్తిని పుంజుకుంటూ ఉండాలని సూచిస్తూ ఉంటుందన్నమాట. రెండో అడుగు పరస్పరం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలని చెబుతుంది. సంపదను సంరక్షించుకుంటూ ఉండాలని చెప్పేదే మూడో అడుగు. నాలుగవ అడుగు సుఖ దుఃఖాలను సమానంగా పంచుకోవాలని అర్థం.
5వ అడుగు సంతాన సంరక్షణ చూసుకోవాలని వివరిస్తుంది. ఇక 6వ అడుగు సర్వదా ఏకమై ఉండాలనే భావనకు గుర్తు. ఇక చివరగా 7వ అడుగు ఆజన్మాంతం స్నేహబంధాన్ని వీడకుండా కలిసిమెలిసి ఉంటామని ఈ అడుగులోని అర్థం. అప్పుడే మీరు నడిచిన 7 అడుగులకి అర్థం దొరుకుతుంది, మీ జీవితాలకి పరమార్థమూ దొరుకుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఏంటి అలా చూస్తున్నావు? దాటేసావుగా, పట్టుకుంటే గానీ కూడా రావా? పద. కలిసి వస్తున్నానుగా. ఏంటి ఉన్న ఇల్లే. ఇల్లే? ఇల్లు ఇంకెక్కడో ఉంది, ఇక్కడ ఆగకు. పద. అక్క, పొద్దుననగా వెళ్ళిన పెద్దబాబు సాయంత్రం అవుతున్నా ఇంకా ఇంటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. నాకు అది తెలియడం లేదు. వల్లి కూడా కోడి కూయక ముందే వెళ్ళినట్టుంది. ఆ విత్తనాలేవో కలపాలన్నారు కదా, దానికోసం వెళ్ళుంటారు. ఏమో, పొద్దున పెద్దబాబు వెళ్తుంటే చూశాను. నాకు మాత్రం అలా అనిపించడం లేదు. వీళ్ళు కూడా త్రిపుర భరణిలాగా ఎక్కడికైనా. గాయత్రి, అత్తయ్య గారు, అది నోర్మోయ్. నువ్వు మాట్లాడుతుంది పెదబాబు గురించి. నోరు జారే ముందు ఆలోచించి మాట్లాడు. మీరు పొరపాటు పడుతున్నారు అత్తయ్య గారు. నేను పెద్దబాబు గురించి తప్పుగా మాట్లాడటం లేదు. పెద్దబాబు పక్కనున్న వల్లిని ఉద్దేశించే. వల్లి మీద నాకు అస్సలు నమ్మకం లేదు అత్తయ్య గారు. మీరు కూడా అమ్మాయి ప్రవర్తన చూస్తున్నారు కదా. నాకు పెదబాబు మీద నమ్మకం ఉంది. నాకు ఉంది అత్తయ్య గారు. అక్కే ఉదయం అనగా వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదనేసరికి ఏమై ఉంటుందో అని కంగారు పడుతుంది. ఉంటుంది కదా అత్తయ్య గారు. వస్తారులేక, వ్రతం చేసిన విత్తనాల్ని కోనేట్లో కలపడానికి గుడికెళ్ళుంటారు. పెదబాబు బండి మీదగా వెళ్ళాడు, రావడానికి ఇంత సమయం పడుతుందా? ఏమో. ఏంటి నన్ను చూస్తున్నావు? నువ్వు చేసిన పనే ఇది. దర్జాగా బండి మీద రావాల్సింది కాళ్ళు పడిపోయేలా నడవాల్సి వచ్చింది. నీకు అసలు పశ్చాత్తాపమే లేదే? నేనేం చేశాను పెరియబాబు? నాకు ఓపిక లేదు. లోపలికి పద. నేను ఒక వాటి మా ఇంటికి వెళ్ళొస్తాను. కాళ్ళు ఇరగొడతాను. ఎందుకు? నేను అసలే చిరాకులో ఉన్నాను. విసిగించుకో. లోపలికి పద. పెదబాబు వచ్చినట్టున్నాడు. బుల్లెట్ శబ్దమే వినిపించలేదు. పెట్రోల్ అయిపోయి ఉంటుందిలే అక్క. ఎక్కడికి వెళ్ళారు? గుడికి నానమ్మా. మనం అనుకున్నదే అక్క. నువ్వుండు, నువ్వు చెప్పరా. ఉదయం వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు రావడం ఏంటి? ఇక్కడ రకరకాల అనుమానాలు వస్తున్నాయి. నమ్మకూడని మనుషులు పక్కనే ఉన్నప్పుడు తొందరగా వచ్చేయాలని తెలీదా? ఏం చేయనమ్మా, బండి పెట్రోల్ అయిపోయిందా? బండే పోయింది.
బండిపోవడం ఏంటి పెదబాబు? మనూర్లో పెద్దింటి బండిని కాజేసే ధైర్యం ఎవరికుంది? ఇంకెవరికి నానమ్మా? ఇదిగో ఈ వల్లీకే. ఏం మాట్లాడుతున్నావు పెదబాబు? మాకేం అర్థం కావడం లేదు. ఈ జిత్తులు మరిదేం చేసింది? అన్నీ చేయకూడని పనులే కదమ్మా చేస్తుంది. చెల్లిని వాణ్ణి మళ్ళీ తప్పించింది. పెదబాబు, అవునానమ్మా. పట్టుకోకుండా ఎందుకు వదిలేసావు పెదబాబు? భరణి కాళ్ళు విరక్కొట్టైనా మనమ్మాయిని మనింటికి ఎందుకు తీసుకురాలేకపోయావు? ఆ అవకాశం నాకు వల్లి ఇవ్వలేదు నానమ్మా. నా దగ్గర నుంచి బండి తాళాలు తీసుకుని వాళ్ళకిచ్చి పంపించేసింది. పోలీసులకు ఫోన్ చేసి బండిని వాళ్ళని పట్టుకోమని చెప్పకపోయావా? ఊరి సరిహద్దులు దాటకముందే దొరికిపోయేవాళ్ళం. పోలీసులంటే విషయం అందరికీ తెలిసిపోతుంది నానమ్మా. అలా మనం భయపడుతుండబట్టే మన బలహీనతని అవకాశంగా తీసుకొని ఈ సత్యవల్లి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అవునత్తయ్య గారు, మన మంచితనాన్ని చేతకంతనంగా భావిస్తుంది. నిజమే అత్తయ్య గారు. లేదంటే ఇంతకు తెగిస్తుందా? ఇక ఏదైతే అదైంది. కుక్క కాటికి చెప్పు దెబ్బలా వెంటనే ఏదో చేసేయండి. సత్యవల్లి, క్షమించరాని తప్పులు చేస్తూ నా దృష్టిలో కనపడనంత పాతాళానికి వెళ్ళిపోతున్నావు. దీని పర్యవసానం ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు తెలీదు. తెలిసే సమయానికి తెలిసిన ప్రయోజనం ఉండదు. నేను చేస్తుంది మీ ఇంటి బిడ్డ సంతోషం కోసమే పెద్దమ్మగారు. ఇప్పుడు నేను చేస్తుంది మీకు తప్పుగా కనిపించినా నిజం తెలిసినప్పుడు మీరే నన్ను అర్థం చేసుకుంటారు. పెదబాబు, ఇక ఉపేక్షించేదే లేదు. ఇప్పుడే ఎస్ఐ గారికి ఫోన్ చేసి మాట్లాడు. బండి ఎలా దొరకదో చూస్తాను. ఒక విధంగా సత్యవల్లి నీ బండి వాళ్ళకిచ్చి మనకి సాయమే చేసింది. వాళ్ళ ఆచూకి సత్యవల్లి చెప్పకపోయినా మన బండి చెప్తుంది. అవునానమ్మా, బండికి నావిగేషన్ చిప్ ఉంది. ట్రేస్ అవుట్ చేస్తే ఎక్కడున్నా వాళ్ళు దొరికిపోతారు. అమ్మయ్యా, మరి ఇంకేరా? పోలీసులకు ఫోన్ చెయ్యి. పెరియబాబు, ఫోన్ చేయకండి. మీరు ఇప్పుడు ఫోన్ చేశారంటే నేను మీ గురించి పోలీసులకు చెప్పేస్తాను. వదలండి పెరియబాబు. రోజులన్నీ నీవే ఉండవు వల్లి. ఇక నీకు ఫోన్ అందుబాటులో ఉండనివ్వను. నిన్ను బయటికి రానివ్వను. రా. ఎస్ఐ గారు బిజీగా ఉన్నారా?
మీతో మా ఫ్యామిలీ పర్సనల్ విషయం గురించి మాట్లాడాలి. మా చెల్లెల గురించి. జరిగింది ఇదే ఎస్ఐ గారు. కొంచెం పర్సనల్గా తీసుకోండి. బండికి నావిగేషన్ చిప్ పెట్టాం. మీకు దానికి సంబంధించిన పిన్ నెంబర్ పంపిస్తాను. అఫీషియల్గా కాకుండా మా ఇంటి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని. థ్యాంక్స్ ఎస్ఐ గారు, అర్థం చేసుకున్నారు. కొంచెం తొందరగా పట్టుకుంటే బాగుంటుంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. దొరికిపోతారు నానమ్మ. పెద్దబాబు, ఎందుకైనా మంచిది లోపలున్న దాన్ని గమనిస్తూ ఉండు. మళ్ళీ దీన్ని చెడగొట్టడానికి ఏదో ఒక ఎత్తుగడ వేస్తుంది. నేను చూసుకుంటానులే. ఆ విషయం నాకు వదిలేండి. మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా తలుపులు తీయను. నా కూతురు వచ్చే వరకు వల్లిని బయటికి రానివ్వను. ఎన్నంగో మీరుదా పడుకోకపోయారా? గుండెల నిండా బాధను పెట్టుకొని ప్రశాంతంగా ఎలా నిద్రపోగలం వాళ్ళి? నీ పరిస్థితి కూడా ఇదే కదా. ఆమా, బిడ్డలదా గుర్తుకొస్తున్నారు. కంటికి రెప్పలా చూసుకున్న నా పిల్లలు తలోదారి అయిపోయినారు. ఇప్పుడు నాకున్న దిగులంతా వళ్ళి మీదే. నాకు దాని గురించే భయంగా ఉందమ్మాళి. అసలే ఆడపిల్ల. కోపంతో పెరియబాబు ఒల్లిని మనువుదా చేసుకున్నాడే గాని మంచి మనసుతో చేసుకోలేదు. దాని జీవితం ఏమవుతుందో ఏమిటో. ఏమిదా కాకూడదనే వళ్ళీ అమ్మ పెరియబాబు చేత వ్రతందా చేయించినాను. ఇద్దరినీ జంటగాదా వెళ్ళి నవధాన్యాలు కొలంలో కలపమందా చెప్పినాను. కలిపేరో లేదో తెలియటం లేదు. అమ్మాళి, తెలుసుకుని మాత్రం ఏం చేస్తావు? ఉన్న బాధను మరికొంచెందా పెంచుకోవటం తప్ప. ఏమీ అలాగ చెప్తున్నారు? ఇంకా ఎలానను? నువ్వు చెయ్యమన్నదే చేశారని, చెప్పిందే చేస్తారని నువ్వు దా భ్రమపడితే ఎలా? నీ ఒక్క మాటకే వాళ్ళ మనసులు కరిగి ఒల్లిని కోడలిగా స్వీకరిస్తారా? నీ పిచ్చిదా కాకపోతే. చేసిన పూజదా వృధాగా పోదు కదా. ఆయమ్మ దయ తెలిస్తే పెద్దింటి వాళ్ళు మారడం ఎంతసేపు? అదే నిజమైతే అంతకన్నా సంతోషం ఏముంటుంది అంబాళి? తెలుసుకుందామా? ఇప్పుడా? నిద్రదా పట్టటం లేదు. ఇంత రాత్రివేళ ఒలిదా పడుకుని ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చెప్పు అంబాళి? మురుగా, నా జీవితం పంజరంలో ఉండి రామచిలుక బతికైపోయింది. నేరం చేయకపోయినా శిక్ష వేస్తున్నారు. తెగితామంటే అన్న గుర్తొస్తున్నాడు, తగ్గుతామంటే టిప్పు గుర్తుకొస్తుంది. ఏం చేయను? బండిపోయిందని నేను నిజంగా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చుంటే బండితో పాటు అన్న టిప్పు ఇద్దరు దొరుకుతారు. ఫోన్ చేసి చెప్దామంటే ఫోన్ లేదు, వెళ్దామంటే